కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది, కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఐఐటి, జేఈఈ, నీట్, యూపీఎస్సీ వంటి పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత తప్పుదారి పట్టించే ప్రకటనలను జారీ చేయవద్దని కేంద్రం వినియోగదారుల రక్షణ అథారిటీ కోచింగ్ సెంటర్లకు హెచ్చరిక జారీ చేసింది. CCPA కోచింగ్ సెంటర్లు వినియోగదారుల రక్షణ చట్టం 2019ని మరియు కోచింగ్ రంగంలో తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు మార్గదర్శకాలు 2024ని ఖచ్చితంగా పాటించాలని సూచించింది. వారి ప్రాతినిధ్యాలు ఖచ్చితమైనవి, స్పష్టంగా ఉండాలి మరియు తప్పుదారి పట్టించే వాదనలు లేదా వినియోగదారుల నుండి ముఖ్యమైన సమాచారాన్ని దాచకుండా ఉండాలని అథారిటీ స్పష్టంగా పేర్కొంది. అదనంగా కోచింగ్ సెంటర్లు హామీ ఇవ్వబడిన విజయాన్ని నిర్ధారించకుండా ఉండాలి అంటూ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. పవన్, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కోచింగ్ సెంటర్లపై కొరడా జలిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ర్యాంకులపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా జలిపిస్తున్నట్టు కూడా తెలిసింది. దేశవ్యాప్తంగా పలు కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ర్యాంకులపై తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారంటూ వారికి కోచింగ్ సెంటర్లకు నోటీసులు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా విద్యార్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్ చెలగాట మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. 49 ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 49 కోచింగ్ సెంటర్లకు సంబంధించి వాటిని గుర్తించి వాటికి నోటీసులు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాటిపై కఠినంగా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ అనేక ఫిర్యాదులు అందడంతో ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై కేంద్రం ప్రత్యేక దృష్టిని పెట్టింది. అయితే కేంద్ర అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో దేశవ్యాప్తంగా 49 కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పలు పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల జీవితాలు ఆగమై పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ కోచింగ్ సెంటర్లపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా 49 కోచింగ్ సెంటర్లపై కొరడా జల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ.